వరలక్ష్మి వ్రతం. ఆల్రెడీ నేను మార్నింగ్ 5 o'clockకే లేచి కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఆయనకి బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టేశాక ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా చేసుకుందాం అనుకున్నాను. బట్ వాటర్ అయితే లేవు, నేను చూసుకోలేదని మర్చిపోయాను. సో ఇప్పుడు వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. మా వాడైతే పడుకున్నాడు. ఆల్రెడీ కొన్ని పెట్టేశాను, రైస్, బూర్లికేమో పూర్ణం ఇవైతే చేశాను. ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి, వెళ్ళి తెచ్చేసుకుంటాను ఇప్పుడైతే. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో బూర్లు వేద్దాం అనుకుంటున్నాను, కొన్ని లాస్ట్ ఇయర్ నుంచి వేస్తున్నాను. సో అందుకని చెప్పి కొంచెమే చేశాను. ఇప్పుడైతే పిండి ఆడుకుని ఇంకా బూర్లు అయితే వేసేస్తాను. టైం 7:30 అవుతుంది, 10:30 లోపు చేసేసుకోవాలంట కదా. సో రైస్ కూడా పెట్టేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ దోశ వేసి కొంచెం చట్నీ అయితే చేస్తాను. మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారు, మా వాడైతే పడుకున్నాడు. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తెచ్చేసుకుని ఫస్ట్, దాని తర్వాత అయితే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాను. పూజ దగ్గర కూడా మధ్యలో అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టి కుకింగ్ అయిపోయాక అప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ఈలోపు మా వాడు కూడా లెగిసిపోతాడు కాబట్టి. ఇంకా ఎంట్రన్స్ దగ్గర ముగ్గులు కూడా పెట్టేశాను. మార్నింగే లెగిసి మంచిగా ముగ్గులు అవన్నీ పెట్టాను. నేను ఎక్కువగా పెట్టను, బట్ ఇలాంటి ఫెస్టివల్స్ టైంలోనే ముగ్గులు అవి పెడుతూ ఉంటాను. గుడ్ మార్నింగ్. వస్తావా వాటర్కి? వచ్చే వాటర్కి వెళ్దాం దా అమ్మా, టైం అయిపోద్ది. మరి నువ్వు ఉంటావా ఇంట్లో? ఆడకుండా ఉంటావా? అయితే నేను వెళ్ళొచ్చేస్తానే. బాయ్. నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు, నాన్న లేరు, నాన్న వెళ్ళిపోయారు. అందుకే వచ్చాయి నాతో పాటు. దా ఫాస్ట్గా లే. ఇంక నేనైతే వాటర్ తీసుకుని వచ్చి కొన్ని కావాల్సినవి కూడా ఉంటే అవన్నీ తీసుకుని వచ్చేసాను. మా వాడిని అయితే అక్కడ ఏడిపిస్తున్నాను, నేను వెళ్ళి వచ్చేస్తాను ఉంటావా అని. నేను ఒక 5 minutes కిందకి వెళ్ళినా వాడిని ఇంట్లో ఉంచాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకో తెలీదు. వాడు ఒక్కసారి రూమ్లోకి వెళ్ళి ఆడుకుంటాడు, బట్ అప్పుడు కూడా నేను పిలుస్తూనే ఉంటాను. సో నేనైతే పులిహోరకి అండ్ పరమాన్నానికి ఒకేసారి రైస్ పెట్టేస్తాను. దాని తర్వాత మళ్ళీ సపరేట్గా కుక్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే పరమాన్నం చేస్తా ఫస్ట్. ఇంక నేనైతే చాలా స్లోగా చేసుకుంటున్నాను. టైం 10:30 వరకు ఉంది కదా, అయిపోతుందిలే అని చాలా స్లోగా పీస్ఫుల్గా అయితే చేసుకుంటున్నాను. మా వాడికి స్కూల్ హాలిడే కాబట్టి పెద్దగా పని ఏమి ఉండదు, మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు కాబట్టి. ఇంక ఇక్కడైతే నేను బూరెలు చేస్తున్నాను. నాకు అంత బాగా ఏం రావు, లోపల స్టఫింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తాను, కానీ పైన బూరెలు మాత్రం చాలా సాఫ్ట్గా చేస్తాను. క్రిస్పీగా రావు, ఎందుకో తెలీదు. ఈసారి అయితే పక్క మెజర్మెంట్స్ అన్నీ తెలుసుకుని చేయాలి, బట్ నేను చేసేది ఎప్పుడో ఇయర్కి ఒక్కసారి అంతే. హలో, సో నేనైతే రెడీ అయిపోయాను. టైం 9 అవుతుంది, 10:30 లోపు చేసుకోమన్నారు కాబట్టి ఇంకా గంటన్నర టైం ఉంది. సో పీస్ఫుల్గా స్లోగా చేసుకోవచ్చు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేస్తా. నేను నార్మల్గా పూజ చేసుకున్న ఒక చిన్న దీపారాధన చేస్తాను అంతే, పెద్దగా ఏం చేయను. సో మా వాడికి ఇలాంటివి ఏవైనా చేస్తే ఎంత స్పెషల్గా అనిపిస్తుందో. నేను చేసేది ఎప్పుడో ఒక్కసారి కదా, సో చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అక్కడే కూర్చుని ఉంటాడు, అమ్మ నువ్వు పూజ చేస్తున్నావా ఈరోజు, ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు అని క్వశ్చన్స్ అయితే వేస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడైతే నాతో పాటు చాలాసేపు కూర్చున్నాడు, బట్ లాస్ట్లో అయితే ఇంక వెళ్ళిపోయాడు నేనేం ఉండను అని. ఇంక నేనైతే ఒక్కదాన్ని సైలెంట్గా పూజ అయితే చేసుకుంటున్నాను. మా వాడు ఖాళీ దొరికినప్పుడల్లా ఆ దేవుడు పుస్తకాల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉంటాడు. ఎప్పుడు పడేసాడో తెలీదు. వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, ఆ బుక్ అయితే నా దగ్గర మిస్ అయింది. నార్మల్గా ఉండేది బట్ లేదు. దాని ముందు రోజే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకరు పోస్ట్ పెట్టారు, వరలక్ష్మీదేవి పూజ అండ్ ఇంకా చాలా పెట్టారన్నమాట. అది చాలా బాగా అనిపించింది, క్లియర్గా నీట్గా అనిపించింది. సో అది నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఫోన్లో చూసుకుని మొత్తం పూజ అంతా చదువుకుని చేసుకున్నాను నేను. అది బాగా అనిపించింది నాకు. గూగుల్ చేసి ఒక్కోసారి చేసేదాన్ని, కానీ అది అంత బాగుండేది కాదు. బుక్లో దానికన్నా నాకు ఇలాగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది చాలా బాగా అనిపించింది. చాలా శ్లోకాలు అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చదువుకుని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా వాడు మళ్ళీ లాస్ట్లో వచ్చాడంతే. ఫైనల్గా మా పూజ అయితే చాలా సింపుల్గా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ప్రసాదాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే చేశాను చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా కూడా అయిపోయింది ఆ రోజు పూజ. స్లోగా చేసిన ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా మా వాడైతే బూరెలు చాలా బాగా నచ్చాయి. ఏం కావాలి అలా తినకూడదు, ప్లేట్లో పెట్టుకుని తినాలి. బాగున్నాయా ప్రసాదం? బాగుందా? సో ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా వస్తే తాంబూలం ఇస్తాను, పిలవడానికి వెళ్ళాను, ఎవ్వరు లేరు. బట్ ఇంకైతే నేను పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా వస్తారేమో అని చూశాను. కిందకి వెళ్ళి పిలిచానమాట, ఒక ఆవిని పిలిచాను. సో ఆవిడ నన్ను కూడా పిలిచారు. సో తన అయితే వస్తానన్నారు. ఇంకొక ఇద్దరికి ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ ఎవ్వరు లేరు. మ్యాక్సిమం అందరూ ఈవినింగే వస్తారు. ఈ శారీ ఎప్పుడుదో పొంగల్ టైంలో మా వదిన నేను తీసుకున్నాము. సో మ్యారేజ్కి వేసుకుందాం, ఒక మ్యారేజ్ కని. బట్ తనైతే బాగానే వాడేసింది, నేనైతే ఇప్పుడు కట్టాను.
సో ఫైనల్గా నైట్ అయితే గుర్తుకొచ్చింది నాకు ఈ శారీ ఒకటి ఉందని. సో ఫైనల్గా ఈ శారీ అయితే వేసుకున్నాను. తాంబూలానికి పిలిచాను, ఒకరిని వస్తానన్నారు, వాళ్ళు కూడా పిలిచారు. సో వెళ్తాను. ఇదైతే మా పక్కన ఉన్న వాళ్ళు పిలిచారు, వాళ్ళైతే ఇలా డెకరేషన్ చేశారు. మ్యాక్సిమం బెంగళూరులో అందరూ ఇలా హెవీగా డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటారు. నేను ఇంతకు ముందున్న అపార్ట్మెంట్లో అయితే ఎక్కువ మంది పిలిచేవారు, అప్పుడు చూసేదాన్ని. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే సిటీస్కి షిఫ్ట్ అయిపోయారు. సో అందుకే ఈసారి ఎవ్వరు లేరు. సో ఒకరికైతే ఇచ్చాను తాంబూలం, ఇంకో ఇద్దరి దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళు ఎవ్వరు లేరు. అసలు పెద్దగా ఉండరు ఇక్కడ. ఉన్నా ఎప్పుడో ఈవినింగ్ ఎక్కువ వస్తారు, డే టైం అయితే ఎవ్వరు రారు. మ్యాక్సిమం ఎక్కువ ఈవినింగ్ టైంలోనే వస్తూ ఉంటారు అనమాట. సో వెళ్ళాను కానీ ఎవ్వరు లేరు. పాత అపార్ట్మెంట్లో చాలామంది తెలుసు నాకు, బట్ వాళ్ళందరూ రాకూడదు అది ఇది అన్నారు. సో ఇంకా అందుకని చెప్పి ఇంకెవరిని పిలవలేదు. ఒకరికైతే ఇచ్చాను కాబట్టి ఓకే, ఇంకా వస్తే ఎవరైనా ఈవినింగ్ ఇస్తారు, లేకపోతే లేదు. నేను పెద్దగా సెంటిమెంట్స్ ఏం పెట్టుకోను, అంటే ముగ్గురికి ఇద్దాం అనుకున్నాను, ఇవ్వలేదు, ఏమైనా అయిపోతుందా ఇలాంటివి ఏం పట్టించుకోను. నేను ఒకరినైతే పిలిచాను, వాళ్ళు వచ్చారు తీసుకున్నారు, ఇంకా అంతే. మిగిలిన వాళ్ళు ఎవరూ లేరని ఇంకా నేను కూడా పిలవలేదు. ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఈవినింగ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. మా వాడైతే వీడియో రికార్డ్ చేశాడు, ఎంత క్యూట్గా అనిపించాడో, పర్ఫెక్ట్గా తీశాడు. ఇంకా నాకు కాంపిటీషను, నేను దండం పెట్టుకున్నాను కాబట్టి వాడు కూడా పెట్టుకోవాలి. సో ఇంకైతే ఫైనల్గా ఈవినింగ్ దేవుడి దగ్గర దీపారాధన అవన్నీ చేసుకుని ఇంకా కింద పీఠం అవన్నీ కూడా కదిపించేశాను. చాలామంది 3 days 5 days అలా ఉంచుకుంటారు కదా, మీరు ఎన్ని డేస్ పెట్టుకుంటారు అనేది కూడా కమెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ డేనే ఇంకా ఈవినింగ్ దీపారాధన చేసుకుని తీసేస్తాము. ఇంక ఇక్కడ అయితే పూజ రూమ్ ఎంత నిండుగా కనిపిస్తుందో, ఇలా ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. బాగా ఫుల్గా ఫ్లవర్స్తో దీపారాధనతో చూడడానికి బాగుంటుంది. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.